దుశ్శాసనుడు ద్రౌపదిని సమీపించినప్పుడు శ్రీకృష్ణుడు ముందుగానే ఎందుకు జోక్యం చేసుకోలేదు? ఆమెకి అవమానం జరుగుతున్నంత వరకు చూసి తర్వాత ఎందుకు కాపాడాడు? అదే ప్రశ్న ద్రౌపది కృష్ణుణ్ణి ఇలా అడిగింది. అన్నా, నీవు అనుకుంటే దీన్ని ముందుగానే ఆపుండేవాడివి కదా, ఇప్పటి వరకు ఎందుకు ఎదురు చూసావు అని అడగగా శ్రీకృష్ణుడు, సహోదరి, ఇది నా తప్పు కాదు. ఎందుకు అంటే దుశ్శాసనుడు ముందుగా నిన్ను సమీపించినప్పుడే నీవు నన్ను తలుచుకోకుండా నీ బలాన్ని నమ్ముకొని అతనితో పోరాడావు. కానీ అది విఫలమైంది. తరువాతైనా నన్ను తలుచుకుంటావేమో అని నేను అనుకున్నాను, కానీ నువ్వు తలుచుకోలేదు. నిన్ను నిండు సభలో అలా ఈడ్చుకొని వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్న నీ భర్తల నుండి సహాయాన్ని ఎదురు చూసావు. అంతేకాకుండా నీ చుట్టూ ఉన్న ప్రజల నుండి కూడా నువ్వు సహాయాన్ని కోరుకున్నావు, కానీ ఎవరు నీకు సహాయం చేయలేదు. నిస్సహాయురాలి అయ్యావు. అప్పుడు నీకు చివరిగా నేను గుర్తొచ్చాను. నువ్వు నన్ను తలుచుకున్న వెంటనే నేను వచ్చి నిన్ను కాపాడాను. ఇప్పటికైనా నీకు అర్థమైంది కదా, నేను ఎక్కడో ఉండను, మీ అందరి గుండెల్లోనే ఉంటాను. ఎవరైతే నన్ను మనస్ఫూర్తిగా ప్రార్థించి ప్రేమతో నన్ను పూజిస్తారో, నా సహాయాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటారో వాళ్ళకి సహాయం చేయడానికి ప్రత్యక్షమయ్యి మీ కోరికల్ని నేను తీరుస్తాను.